జరిగింది. లక్షల మందికి భోజనాలు పెట్టారు. భారీగా జనం తరలొచ్చారు. 3 రోజుల పాటు జరిగింది. అంత జరిగిన ఒక బిగ్గెస్ట్ షోని బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాప్ షో అంటున్నారు వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈయన కూడా కడప జిల్లాకు చెందిన వ్యక్తే. టీడీపీ మహానాడు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలిపోయింది అంటూ వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించడానికి కార్యక్రమం పరిమితమైంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పుకోలేని అసమర్థ స్థితిలో చంద్రబాబు ఉన్నారు. రాయలసీమను అన్ని విధాలుగా దగా చేసిన ఆయనకు సీమ పేరు పలికే అర్హత లేదు. 5 ఏళ్ల పాలనలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన విశ్వసనీయత వైఎస్ జగన్ది. వైఎస్ జగన్ ఒక్క సమావేశం పడితే మహానాడుకు మించి జనం స్వచ్ఛందంగా వస్తారు. తాడేపల్లి వైఎస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కడపలో టీడీపీ మహానాడు వాళ్ళు పొగుడుకునేందుకు వైఎస్ఆర్‌సీపీ పాలనను విమర్శించేందుకే పెట్టారు తప్ప అంతకు మించి ఏమీ లేదు. బిగ్గెస్ట్ అట్టర్ ఫ్లాప్ షో మహానాడు అంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన